ఏదైనా అనాలిసిస్ నేను ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అనాలిసిస్ సక్సెస్ అయ్యిందనుకోండి. చాలా వరకు మీరిచ్చిన అనాలిసిస్ సక్సెస్ అయ్యిందని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చే పెద్ద మనసైతే చాలా మందికి లేదు. అది నేను ఒప్పుకుంటా. ఒకవేళ ఏదైనా కారణం వల్ల అనాలిసిస్ ఫెయిల్ అయిందనుకోండి, ఇమ్మీడియేట్‌గా టార్గెట్ చేసి వాళ్ళ నోటికొచ్చిన డైలాగ్ ఒకటి కొట్టి అయితే అనాలిసిస్ అనేది ఎప్పుడు కూడా 100% ఎక్యురసీ ఉండదని చెప్పి నేనే చాలా సార్లు చెప్తాను. ఎందుకంటే అనాలిసిస్‌కి చాలా పారామీటర్స్ తీసుకుంటాము. కొన్నిసార్లు వర్కౌట్ అవుతాయి. కొన్నిసార్లు వర్కౌట్ కావు. సో, అనాలిసిస్ అనేది 100% ఎక్యురసీ ఉండాలని చెప్పి నేనైతే అనుకోను ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తి ఇచ్చిన అనాలిసిస్ సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? అనే పాయింట్ కాకుండా ఓవరాల్‌గా ఒక టైమ్ పీరియడ్‌లో ఎన్ని అనాలిసిస్ ఇచ్చారు? ఆ అనాలిసిస్‌లో యావరేజ్ రిటర్న్ గాని, యావరేజ్ సక్సెస్ రేట్ ఎలా ఉందని చూడాలి తప్ప, ఒక అనాలిసిస్ రిపోర్టో లేకపోతే ఒక దీని బేస్డ్‌గా ఎప్పుడు కూడా జడ్జిమెంట్ చేయకూడదు. ఇది మినిమమ్ కామన్ సెన్స్ అనమాట. చాలామందికి ఈ మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా అనాలిసిస్ అనేవాడిని నెగెటివ్‌గా మాట్లాడడం లేదా మాకే వచ్చు అనాలిసిస్ అనే ఒక పాయింట్‌లో వెళ్ళిపోతున్నారు తప్ప, అనాలిసిస్ అనేది ఎప్పుడు కూడా సింగిల్ టైమ్ ఫ్రేమ్‌లో డిసైడ్ చేయకూడదు అనేది ఒక వాస్తవాన్ని చాలామంది తెలుసుకోరు.